హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బద్రీ మామ్స్ లైఫ్ స్టైల్. మేమైతే గుంటూరు నుంచి తిరుపతికి అయితే మా జర్నీ అయితే స్టార్ట్ చేసామండి. అక్కడికి వెళ్ళిన తర్వాత మా దర్శనం ఎలా జరిగింది అన్నది అయితే ఈ వీడియోలో అయితే చెప్తానండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లాస్ట్ ఇయర్ అయితే తిరుపతికి వెళ్ళామండి. మళ్ళీ ఈ ఇయర్ అయితే ఈ టైంలో అయితే వెళ్తున్నాము. అనుకోకుండా జర్నీ అయితే బాగా సెట్ అయిపోయిందండి. అదేంటో తిరుపతికి ఎన్నిసార్లు వెళ్ళినా కూడా మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది. ఇక మా పిల్లల ఆనందం అయితే చెప్పనవసరం లేదండి. ఎప్పుడెప్పుడు తిరుపతికి వెళ్దామా అని హ్యాపీగా అయితే ఎదురు చూస్తున్నారు. మా జర్నీ అయితే ఇంకా గుంటూరు నుంచి అయితే స్టార్ట్ చేసామండి. మేము కార్లో అయితే ఆఫ్టర్నూన్ 3 o'clock అయితే స్టార్ట్ అయిపోయాము. మేము నైట్ తిరుపతికి వెళ్ళేసరికి 11:30 అయిపోయింది. మాకు అక్కడ 12కి అయితే రూమ్ అన్నది బుక్ అయిపోయిందండి. 12 వరకు అయితే మనకి కీస్ అన్నది ఇవ్వరు, 12 తర్వాత ఇస్తారండి. సో మేమైతే ఇక్కడ పిల్లల్ని తీసుకొని వెయిట్ చేస్తూ ఉన్నాము. నైట్ ఇక్కడ స్టే చేసి ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్ అయిపోయి మళ్ళీ 7 o'clock అయితే మా జర్నీ అయితే స్టార్ట్ చేసేసాము కొండ మీదకైతే. సో వెళ్ళేటప్పటికే ఆల్రెడీ క్లైమేట్ అంతా ఒకసారి చేంజ్ అయిపోయింది. చక్కగా వెదర్ అయితే చాలా చల్లగా ఉందండి. ఫ్లాగ్ చూడండి ఎలా ఎగురుతుందో. ఫ్లాగ్ చూస్తున్న ప్రతిసారి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు మనకు తెలియని ఆనందం అయితే కలుగుతూ ఉంటుందండి. పిల్లలతో వెళ్ళేటప్పుడు వాళ్ళకి కావాల్సినవి అన్నీ మిస్ అవ్వకుండా అయితే ప్యాక్ చేసుకోవాలి. అప్పుడే జర్నీల టైంలో మనం ఎటువంటి ఇబ్బంది పడకుండా ఉంటామండి. సో ఇప్పుడైతే కొండకి దగ్గరలో అయితే వచ్చేసాము. ఇక్కడికి వచ్చిన తర్వాత మన లగేజ్ అంతా చెకింగ్ అయితే చేస్తారు. ఇక్కడ కొండ మీదకి వెళ్ళేటప్పుడు ప్లాస్టిక్ బాటిల్స్ లాంటివి కానీ ఏవి తీసుకువెళ్ళకూడదండి. ఒకవేళ తీసుకువెళ్ళినా కూడా ఇక్కడ చెకింగ్ చేసేటప్పుడు తీసేస్తారు. సో అందుకనే వెళ్ళేటప్పుడు ప్లాస్టిక్ బాటిల్స్ లాంటివి ఏవి తీసుకువెళ్ళకూడదండి. మా చెకింగ్ అయితే అయిపోయింది. ఇక్కడ మా బాబు అయితే లైన్లో ఉంచినారు. గర్ల్స్కి వచ్చేసి ఇటు సైడ్ ఉంటుందండి. సో మాకైతే చెకింగ్ అయితే అయిపోయింది. చెకింగ్ అయిన తర్వాత వెహికల్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. ఇంకా వెహికల్ వచ్చిన తర్వాత మేమందరం మళ్ళీ ఇక్కడ నుంచి అయితే మా జర్నీ అయితే స్టార్ట్ చేసాము. మేము వెళ్ళిన రోజు కూడా చాలా రష్గా ఉందండి కొండ మీద అయితే. మార్నింగ్ నుంచి వెదర్ కూడా అంతా చేంజ్ అయిపోయిందండి. క్లైమేట్ అంతా ఒక్కసారి చల్లబడిపోయింది. సో క్లైమేట్ చూడండి చాలా బాగుంది. ఈ చెకింగ్ అయిన తర్వాత మనం కొండ మీదకి వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ మనకి వినాయకుడు టెంపుల్ అయితే కనిపిస్తుందండి. ఒకసారి దేవుడికి దండం పెట్టుకొని ఇక్కడి నుంచి అయితే మేము జర్నీ అన్నది స్టార్ట్ చేసాము. ఇక మార్నింగే కాబట్టి కింద అయితే మేమేమీ టిఫిన్ అయితే చేయలేదండి. పైన వెళ్ళిన తర్వాతే అక్కడ టిఫిన్ చేయొచ్చు అని చెప్పని మేమైతే ఎర్లీగానే బయలుదేరి వెళ్ళిపోయాము. సైడ్ వ్యూ అంతా అయితే చాలా చాలా బాగుందండి. మార్నింగ్ టైంలో ఇలా జర్నీ చేసేటప్పుడు ఏమీ తినకుండా వెళ్ళడమే మంచిదండి. ఎందుకంటే ఇక్కడ మనం కొండ కింద నుంచి పైకి వెళ్తూ ఉంటాం కాబట్టి జర్నీ చేసేటప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి పడదు కదండి. అలాంటప్పుడు ఎంటీ స్టమక్తోనే మనం ఇలా ట్రావెల్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే మా పిల్లలు పైకి వెళ్ళేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యారు. దానివల్ల వాళ్ళకి వామిటింగ్స్ కూడా అయ్యాయి. అందుకనే ఎంటీ స్టమక్తో కనుక వెళ్తే ఎటువంటి ఇబ్బంది అయితే పడము. అలా వామిటింగ్స్ అవుతాయి అనుకున్నప్పుడే మాత్రము చేతిలో ఒక నిమ్మకాయ కనుక పెట్టుకొని దాన్ని స్మెల్ చూస్తా కనుక వెళ్తే ఎలాంటి ఇబ్బంది అయితే కలగదు. వర్షాలు పడేటప్పుడు ల్యాండ్ స్లైడింగ్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయండి. మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఇదైతే లేదండి. ఇప్పుడైతే చూడండి సైడ్ అంతా ఎలా ప్లాస్టింగ్ చేసి పెట్టారో. ఇలా చేయటం వల్ల ల్యాండ్ స్లైడింగ్ లాంటివి అవాయిడ్ చేయొచ్చు. వర్షాల వల్ల క్లైమేట్ చూడండి ఎంత బాగుందో. మేము వెళ్ళిన ఆఫ్టర్నూన్ నుంచే వర్షం అన్నది బాగా స్టార్ట్ అయిపోయింది. చలి అయితే బాగా ఎక్కువ ఉందండి. దర్శనం టైంలో కూడా కొంచెం ఇబ్బంది అయితే పడ్డాము. సో మేము ఇక్కడ ఎంట్రన్స్లో వెళ్ళే కాడ మనం ఒక టికెట్ అయితే తీసుకోవాలి. టికెట్ తీసుకొని లోపలికి అయితే మనం వెళ్ళిపోవాలి. మేము మార్నింగ్ టైం అయితే మాకు ఈవినింగ్ దర్శనం అని చెప్పని మార్నింగ్ ఒకసారి మొత్తం తిరుమల అంతా అయితే ఒకసారి అలా కార్లో అయితే మొత్తం చూసేసామండి. ఇక్కడ ఎంటర్ అయ్యేటప్పుడు మనం ఎంట్రీ టికెట్ అయితే తీసుకోవాలి. మేమైతే ఇక్కడ నుంచి ముందైతే టిఫిన్ చేయడానికి అయితే వెళ్ళామండి. ఎందుకంటే పిల్లలు అప్పటికే ఆకలిని సతాయిస్తూ ఉన్నారు. అందుకనే అక్కడి నుంచి అయితే మేము టిఫిన్ చేద్దామని చెప్పని ముందుకైతే వెళ్ళామండి. కొండ మీద ఏది కొనాలన్నా సరే, ఏది తినాలన్నా సరే కాస్ట్ ఎక్కువగానే ఉంటుందండి. ఎందుకంటే వాళ్ళు ప్రతిదీ కింద నుంచి పైకి తీసుకొని రావాలి కాబట్టి కొంచెం ట్రాన్స్పోర్ట్ అన్నది వాళ్ళకి కష్టంగా ఉంటుందని ప్రతి దానికి డబల్ రేట్లు అయితే వేస్తూ ఉంటారండి. ఇక తప్పదు కదా, ఇక్కడికి వచ్చిన తర్వాత మనము అడ్జస్ట్ అవ్వాల్సిందే. సో మేమైతే ఇక్కడ టిఫిన్ కోసం అయితే ఆగామండి.
కొన్ని ప్లేసెస్లో తిన్నా కూడా టిఫిన్ అంత టేస్టీగా ఉండదండి, కానీ ఇక్కడ మాత్రం టిఫిన్ చాలా బాగుందండి. ఇక్కడ మేము ఇడ్లీ దోశ అయితే తిన్నాము, చాలా బాగుంది. ఇక్కడైతే ఒక హౌస్లో వేస్తున్నారండి, ఇక్కడ అందరూ ఇక్కడికి వచ్చేసి తింటున్నారు. టేస్ట్ అయితే చాలా బాగుంది. చట్నీ కూడా అక్కడ మనకి కావాల్సినంత పెట్టుకొని తినచ్చు. సో పిల్లలు అయితే ఇంకా ఆకలి అంటున్నారని మేము ఇక్కడికి వచ్చేసి టిఫిన్ తినేసి ఇక్కడ నుంచి మేము మా రూమ్కి అయితే వెళ్ళిపోయాము. ఇడ్లీలు అయితే చాలా టేస్టీగా ఉన్నాయండి. మన సైడ్ అయితే చక్కగా రవ్వ ఇడ్లీ అయితే ఉంటుంది, ఇక్కడ ఇడ్లీలు అయితే బియ్య పిండితో చేస్తారేమో. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇక కారం దోశ అయితే నెయ్యితో వేశారండి, దోశ కూడా చాలా బాగుంది. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు. ఇంక ఇక్కడ నుంచి మేమైతే మా రూమ్కి అయితే వెళ్ళిపోయాము. వెళ్ళే దారిలో అయితే ఈ విధంగా ఏనుగు కనిపించిందండి. రూమ్లోకి వెళ్ళే ముందు కూడా ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ అయితే టైం పట్టింది. ఇంకా పిల్లలు మేమైతే ఇక్కడ వెయిట్ చేస్తూ కూర్చున్నాము కొంచెంసేపు. తర్వాత ఇంకా మా లగేజ్ అంతా తీసుకొని రూమ్కి అయితే వెళ్ళిపోయాము. రూమ్స్ కూడా చాలా బాగున్నాయండి. ఇక్కడైతే మేము వెళ్ళిన రూమ్ ఎలా ఉన్నదనేది చూపిస్తానండి. రూమ్ అయితే చాలా బాగున్నాయి. చూడండి ఒకసారి రూమ్ అంతా ఎంత బాగుందో. అప్పటికే వర్షం అయితే స్టార్ట్ అయిపోయిందండి. మేము వెళ్ళే టైంకి ఆఫ్టర్నూన్ నుంచే వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. చూడండి క్లైమేట్ ఎంత బాగుందో. ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి ఈ వర్షంతో అయితే మేము ఇబ్బంది పడుతూనే ఉన్నాము. నాకైతే ఈ వర్షాన్ని చూసి మేము రిటర్న్ వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలా అని భయం అయితే వేసింది. ఇక్కడ కొంచెంసేపు రెస్ట్ తీసుకొని మేమైతే లంచ్కి అయితే కిందకు వచ్చేసామండి. ఈసారి మేము పాంచజన్యం రెస్ట్ హౌస్లో అయితే రూమ్స్ బుక్ చేసుకున్నాము. దీనికి దగ్గరలోనే అన్నదానం కూడా జరుగుతుందండి. ఇంకా మేము అక్కడికి వెళ్ళి లంచ్ అయితే చేసాము. ఇక్కడ దాల్ రైసు, సాంబార్ రైసు, దద్దోజనం అయితే పెట్టారు. టేస్ట్ అయితే చాలా బాగుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. లంచ్ చేసిన తర్వాత కొంచెంసేపు రెస్ట్ తీసుకుని అక్కడి నుంచి అయితే దర్శనానికి అయితే బయలుదేరిపోయాము. మాకైతే ఈవినింగ్ 6 అయితే దర్శనానికి అయితే టైం అయితే ఇచ్చారండి. దర్శనం టైం కన్నా ఒక 2-3 అవర్స్ ముందు వెళ్ళినా కూడా ఏమీ ఇబ్బంది ఉండదు అని చెప్పని అన్నారు. అందుకని మేము ముందైతే బయలుదేరి వెళ్ళిపోయాము. అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చేసరికి నైట్ 10:30 అయిపోయింది. దర్శనం అయిపోయేసరికి మాకు 10:30 అయిపోయింది. 10:30 తర్వాత మేము అక్కడ వెంగమాంబ అన్నసత్రంలో అయితే మనకు 11 దాకా డిన్నర్ అయితే పెడుతూనే ఉంటారండి. సో మేము అక్కడికి వెళ్ళేసి తినేసి రూమ్కి వచ్చేసరికి 11:30 అయిపోయింది. ఇక మార్నింగే మేము బయలుదేరిపోవాలి అని చెప్పి అనుకున్నాము, కానీ వర్షం మాత్రము అసలు ఆగలేదండి. ఇక వెయిట్ చేసినా కూడా అవదు అని చెప్పని ఇక మేమైతే ఇంక అక్కడి నుంచి 11 అయితే బయలుదేరిపోయాము. మాకు దర్శనం అయ్యేసరికి 5 అవర్స్ పైనే టైం అయితే పట్టిందండి, కానీ ప్రశాంతంగానే దర్శనం అయితే అయిపోయింది. ఇక ఇప్పుడైతే కొండపై నుంచి కిందకైతే దిగుతున్నామండి. ఆ సైడ్ కనిపించేదేనండి కాళ్ళు నడుకున నడిచే వాళ్ళకి దారి. వర్షానికి కూడా చాలామంది అలా నడుచుకుంటూనే వస్తున్నారండి కొండ మీదకి. చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారండి. పిల్లల్ని ఎత్తుకొని కూడా ఆ వర్షంలో అయితే నడుచుకుంటా కొండపైకి అయితే ఎక్కుతున్నారు. క్లైమేట్ అయితే అసలు రోడ్డు కూడా కనిపించట్లేదండి. అక్కడ మనకి కొండ మీద ఆల్రెడీ అనౌన్స్ చేస్తూనే ఉన్నారు, మంచు పడుతూ ఉంది, దారి కూడా కనిపించట్లేదు, కాబట్టి వెళ్ళే వాళ్ళు కొంచెం స్లోగా వెళ్ళండి అని అనౌన్స్ చేస్తూనే ఉన్నారు. మేము వర్షం తగ్గాకే జర్నీ స్టార్ట్ చేద్దాము అనుకున్నాము, కానీ ఎంతప్పటికీ వర్షం అయితే తగ్గటం లేదు. సో ఇంకా అందరూ బయలుదేరుతున్నామని మేము కూడా వాళ్ళతో పాటు బయలుదేరిపోయామండి. క్లైమేట్ అయితే చాలా బాగుందండి. వర్షం మాత్రం చాలా హెవీగానే పడుతుంది. ఇక ఇలా వస్తూ ఉంటుంటే రైట్ సైడ్ మనకి ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే కనిపిస్తుందండి. మేము ఎప్పుడు ఇటు వచ్చినా సరే టెంపుల్ దగ్గర అయితే కంపల్సరీగా ఆగుతాము. ఇక రోడ్ క్రాస్ చేసి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకొని మళ్ళీ మా జర్నీ అయితే స్టార్ట్ చేసాము ఇక్కడి నుంచి. ఇక పిల్లలు వర్షంలో తడుస్తారని మేమే వెళ్ళి దేవుని దర్శించుకొని అక్కడి నుంచి అయితే బయలుదేరి వచ్చేసాము. ఇక్కడ రోడ్ క్రాస్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి, ఎందుకంటే ఇక్కడ వెహికల్స్ అయితే ఆగవు. కొంచెం జాగ్రత్తగా చూసుకొని మనమే రోడ్ క్రాస్ చేసి టెంపుల్కి అయితే రావాలి. ఇలా జర్నీలు చేసేటప్పుడు ఎక్కడైనా ఆంజనేయ స్వామి టెంపుల్ కనుక కనిపిస్తే కంపల్సరీగా ఆగి దేవుడికి దండం పెట్టుకొని అక్కడి నుంచి అయితే బయలుదేరండి, అంతా మంచి జరుగుతుంది. ఇలా ముందుకు వస్తూ ఉంటుంటే మాకైతే కొన్ని వాటర్ ఫాల్స్ అయితే కనిపించాయండి. చూడటానికి చాలా బాగుంది, కానీ అక్కడ దిగటానికి అయితే లేదండి.
ఇంతకు ముందు రోజుల్లో అయితే కొండ మీదకి వెళ్ళేటప్పుడు ఒకటే వే ఉండేదంటండి. వెళ్ళేవాళ్ళు, వచ్చేవాళ్ళు ఒకటే వేలోనే వెళ్ళాలట. అప్పుడు ఇటు రైట్ సైడ్ మనకి వినాయకుడి టెంపుల్ కనిపిస్తుందంట. అక్కడ ఆగి దేవుడికి దండం పెట్టుకొని వెళ్ళేవాళ్ళు. ఇప్పుడైతే మాకు దిగటానికైతే కుదరలేదండి. ఎందుకంటే ఒకదాని తర్వాత వెహికల్స్ అయితే వస్తూనే ఉన్నాయి. ఆగే ఛాన్స్ కూడా లేదు. ఈ కార్లోనే దేవుడికి ఒకసారి దండం పెట్టుకొని మా జర్నీ అయితే స్టార్ట్ చేశాము. కొండ మీద నుంచి కిందకైతే మేమైతే చాలా సేఫ్గానే వచ్చామండి. తర్వాత కింద చూస్తే వాటర్ అయితే కొన్ని చోట్ల బాగా ఇలాగా ఎక్కువగానే వచ్చాయండి. కొన్ని వెహికల్స్ అయితే అక్కడ స్ట్రక్ అయిపోయి ట్రాఫిక్ అయితే జామ్ అయిపోయిందండి. వర్షం పడుతూనే ఉందండి. మధ్య మధ్యలో కొంచెం సేపు ఆగినా కూడా హెవీగానే రైన్ అయితే పడుతూనే ఉంది. ట్రాఫిక్ అంతా చూడండి ఎలా ఆగిపోయిందో వర్షం వల్ల. ఇక తర్వాత మేమైతే జర్నీ అయితే స్టార్ట్ చేసామండి. వెళ్తూనే ఉన్నామే కానీ వర్షం అయితే చాలా హెవీగానే పడుతూనే ఉందండి. ఇక్కడి నుంచి మేమైతే శ్రీకాళహస్తి టెంపుల్కి కూడా వెళ్ళామండి. టెంపుల్ అయితే ఫస్ట్ టైం వెళ్ళానండి నేనైతే. చాలా బాగుందండి. టెంపుల్ లోపలికైతే ఫోన్స్ నాట్ అలౌడ్, అందుకనే లోపలికైతే తీసుకెళ్ళలేకపోయాము. దర్శనం చేసుకొని మేము మా జర్నీని అయితే మళ్ళీ స్టార్ట్ చేసాము. అప్పటికి కూడా ఇంకా వర్షం అయితే తగ్గలేదు. ఇంచుమించు నెల్లూరు వరకు వర్షం పడుతూనే ఉందండి. ఫైనల్గా మేమైతే నైట్ 11 o'clockకి గుంటూరు అయితే వచ్చేసామండి. మా జర్నీ అయితే చాలా సేఫ్గానే జరిగిందండి. ఇక దర్శనం కూడా చాలా ప్రశాంతంగా జరిగింది. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు కనుక మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి.